హాలిడేస్లో సూపర్ తల్లి. ఏంటి ఇప్పుడు ప్రోగ్రామ్ మరి? పనుల్లో నేను బిజీగా ఉన్నాను కాబట్టి ఏదో ఒకటి ఆడుకుంటుంది. ఇంకా స్లోగా స్టార్ట్ చేస్తాను. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే చూసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. డే చాలా ప్రొడక్టివ్గా ఉండబోతుంది అండ్ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. ఇక్కడైతే మార్నింగ్ యాజ్ యూజువల్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్. లంచ్ కోసం అయితే ఈరోజు నేను ఈ సండే మార్కెట్కి వెళ్ళలేదు కదా, చాలా వెజిటబుల్స్ కొంచెం కొరతగా అదో రకంగా అయితే ఉంది. కానీ ఉన్న వాటితో ప్రస్తుతం మేనేజ్ చేద్దాం, అయిపోయే వరకు తెప్పించొద్దు అని అయితే అనుకున్నాను. అందులో భాగంగానే టొమాటోస్ కూడా లేవు, ఆనియన్స్ కూడా ఈరోజే లాస్ట్, రేపు తెప్పిస్తానులేండి కంట్రీ డిలైట్ నుంచి. సో హాఫ్ క్యాబేజ్ అయితే ఉంది నా దగ్గర. సో క్యాబేజ్ పప్పు అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. క్యాబేజ్ కూడా చాలా మంచిది మీ హెల్త్కి. డైట్లో ఉన్నోళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు. సో అలా క్యాబేజ్ పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను. ఫ్రై కోసం వంకాయలు అయితే ఉన్నాయి. సో వంకాయ ఫ్రై అయితే పెట్టేస్తాను. హాయ్ తల్లి, గుడ్ మార్నింగ్. ఏంటి ఉదయాన్నే లేచో? హాలిడేస్లో సూపర్ తల్లి. ఏంటి ఇప్పుడు ప్రోగ్రామ్ మరి? ఓకే, పాలు తాగుతున్నావా? ఓకే, పాలు తాగి సైక్లింగ్ చేసి వచ్చేసి టిఫిన్ తింటావు అనమాట. ఓకే ఓకే ఓకే, ఎంజాయ్. అలా మా అమ్మ అయితే ఉదయాన్నే షాక్ ఇచ్చింది. జనరల్గా హాలిడేస్ అంటే అస్సలు లేవదు, మినిమం 9 అవ్వాల్సిందే, మ్యాక్సిమం 10-10:30 చేసేస్తుంది. నేనే బలవంతంగా లేపేస్తాను అన్నీ లేట్ అయిపోతాయని. అండ్ ఈ వంకాయలు కూడా మొన్న వంకాయ చట్నీ చేయడం కోసమని ఐ థింక్ జెప్టోలోనో బ్లింకిట్లోనో ఆర్డర్ చేశాను. అవేంటో పొడుగు వంకాయలను ఆర్డర్ చేస్తే సన్నగా పొడవుగా లేవు, నాలా ఉన్నాయి. సో అదేదో మనం బ్యాంగన్ కా భర్తా చేస్తాం కదా, వాటికి ఎక్కువగా వాటికి తక్కువగా మామూలు వంకాయకి ఎక్కువగా ఉన్నాయి అనమాట. సో అవి ఏదో ఒకట్లేండి. నేనైతే సన్నగా పొడవుగా కట్ చేసేసి ఫ్రై అయితే పెట్టేశాను. పప్పు కూడా రెడీ అయిపోయింది. వాయినా జాగ్రత్త, పడిపోతావు. స్లోగా తొక్కాలి, పైకి లేచి తొక్కకూడదు సైకిల్లో. ఏంటన్నా నీ పిన్నేంటి? ఓకే, అయితే చూస్తున్నానులే, నేను రికార్డ్ చేస్తున్నాగా, నాకు అనిపిస్తుందిలే. మమ్మీకి ఎలాగో నేను ఎప్పుడో చెప్పాను కింద ఎక్కడంటే అక్కడ వదిలేక సైకిల్. వాటర్ పట్టుకున్నావా? బాగా డస్ట్గా ఉంది, క్లాత్ తెచ్చి తుడుచుకో ఫస్ట్. ఇదిగో తల్లి, 2-3 days తీయలేదు కదా, అందుకే. అలా దులపకు, జస్ట్ తుడు, మళ్ళీ ముక్కులోకి వస్తుంది. హ్యాండిల్, బ్రేక్స్, బెల్, చాలే, ఇక్కడ పెట్టేసి బాయ్ తల్లి, బాయ్, ఎంజాయ్. సో అది మా అమ్మాయి నాతో లేవడం వల్ల ఈరోజు నా వంట పని అంతా ఇలా పార్ట్గా అవుతుంది. సో మీకోసం ఎడిట్ చేసి అంతా ఒకచోట పెట్టడం నాకు ఇష్టం లేదు. నా డే ఎలా గడుస్తుందో యాజ్ ఇట్ ఈజ్గా అలానే రికార్డ్ చేసి పెట్టేస్తాను. నాకు అలానే ఇష్టం. ఐ థింక్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్.
మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు బోల్డ్ అంత మోటివేషన్ వచ్చేసి మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ వచ్చేస్తుంది. అండ్ ఇంక ఇలా గుమ్మం కూడా ఇవాళ మార్నింగే తుడవలేదు. కొంచెం ముందు వెనక అయ్యే పనులన్నీ చెప్పాను కదా, కొంచెం లేట్గా డే స్టార్ట్ అవ్వడం వల్ల అన్నీ అలా లేట్ అయిపోతున్నాయి. అండ్ స్నానం అయిపోయింది, గుమ్మం తుడిచి ఇక్కడైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ముగ్గు బాగుందా? ఇవాళ కొంచెం మొన్న సింక్ కింద క్లీన్ చేశానులేండి, రికార్డ్ చేయలేదు. ఏంటో ఒక్కొక్కసారి ప్రతి చోట కెమెరా పెట్టాలి అన్న విషయం మర్చిపోయిన తర్వాత అయ్యో నేను బ్లాగర్ని కదా ఇక్కడ కెమెరా పెట్టలేదేంటి అని తర్వాత రియలైజ్ అవుతానన్నమాట. అలా మిస్ అయిన పనుల్లో అదొక పని. ఆ టైంలో నాకు కలర్ చాక్ పీసెస్ అయితే దొరికాయి. సో వాటితో మధ్యలో కొన్ని లైన్స్ కూడా గీశాను. అవేమి అంత కలర్ఫుల్గా బాగా కనపడట్లేదులేండి, బట్ స్టిల్ ఓకే. నాకు ముగ్గు మాత్రం ఇవాళ చాలా నిండుగా భలే అనిపించింది. మంగళవారం కాబట్టి పూజ చేసేసుకుంటున్నాను. యాజ్ యూజువల్ అమ్మవారి అష్టోత్తర శతనామాలు చదువుకుంటాను. ఈరోజు కంటి డిలైట్లో బనానా అయితే తెప్పించాను. మా అమ్మాయికి రోజు క్రికెట్కి వెళ్ళేప్పుడు కావాల్సి వస్తుంది కాబట్టి, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి వాళ్ళ కోచ్ ఎక్కువ బనానానే తెచ్చుకోమంటారు. అందుకే బనానా అయితే వచ్చేసే ఫ్రెష్గా అవే నైవేద్యంగా పెట్టేసుకొని ఇక్కడైతే నాకు వచ్చిన 4 మంత్రాలు చదువుకొని కాసేపు దేవుడి ముందు ప్రశాంతంగా కూర్చొని నా కష్టాలు, బాధలు, నా హ్యాపీనెస్, ఎవ్రీథింగ్ అన్నీ చెప్పేసుకుంటాను అనమాట. చెప్పేసుకుంటే అమ్మయ్య అని మనసు తేలిగ్గా అనిపిస్తుంది. అలా అయిపోయిన తర్వాత ఇంకా హ్యాపీగా డే అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఇంక ఇప్పటికే కడుపులో ఎలుకలు, ఏనుగులు అన్నీ పరిగెడుతున్నాయి, ఆకలేస్తుంది అనమాట. త్వరగా నేనైతే జావ తాగేసేయాలి. అండ్ ఫ్రూట్ ఈరోజు బనానానే, సో అది కూడా తినేయాలి. వెజిటబుల్స్ అన్నీ చూసి నీకేమేం కావాలో అన్నీ రెడీ చేసి పెట్టేసి ఈవినింగ్ నేను రాగానే కంటి డిలైట్లో ఆర్డర్ చేసేద్దాం అని చెప్పారు. చూద్దాం, మనకి గ్రాసరీకి లిస్ట్ రాసి అలవట్లేదు, కూరగాయలకి ఏం రాస్తానులేండి. ఇదైతే మా అమ్మవారు, నమస్కారం చేసేసుకోండి. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజైతే ట్యూస్డే. పూజ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ ఇంక ఇప్పుడు ఏం చేయాలో చూడాలి. వాషింగ్ మిషన్ ఆన్ చేశాను, బట్టలు ఆరేయాలి. నిన్నటి బట్టలు బోల్డర్ని ఉన్నాయి, అవి ఫోల్డ్ చేయాలి, వాటి ప్లేసుల్లో సర్దాలి. ఇల్లంతా అయితే సెట్ చేస్తాను, ఇంట్లో పని ఏం లేదు. కిచెన్ పని కూడా అయిపోయినట్టే. లంచ్ బాక్స్ చూసారుగా, మార్నింగ్ ఈరోజు అందరికి సరిపడా చేసేసాను. క్యాబేజ్ పప్పు అండ్ వంకాయ ఫ్రై చేశాను కదా, దాంతోనే తినేస్తాం. పికిల్స్ ఉన్నాయి, ఏమన్నా కావాలంటే వేసుకోవచ్చు. జస్ట్ మా ఇద్దరి కోసం రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను చపాతీ వేయాలండి, పాప కోసం రైస్ పెడతాను. అది సంగతి. తను కూడా ఫ్రెష్ అయిపోయింది, టిఫిన్ చేసేసింది. ఉప్మా చేశాను తన కోసం. అయితే మా కోసం రాగి జావ చేశాను కదా, సో టిఫిన్ తినేసి ఏం చేస్తుందో తెలుసా? వాట్ డూయింగ్ తల్లి? డైరీ మేకింగ్, డైరీలో డూడ్లింగ్ చేసుకుంటున్నాను. ఓకే, సో అలా రెడీ అయిపోయింది. పక్కనే బన్ను కూడా చూస్తూ కూర్చున్నాడు. వాళ్ళు అక్కడ డూడ్లింగ్ ఎలా బ్రెడ్. నువ్వు ఈ మధ్య బ్రైడ్సే చేస్తున్నావు ఏంటి తల్లి? నేను ఈ మధ్య 2 బ్రైడ్స్ కూడా చేశాను, అది ఎక్కడ పెట్టేసాను బుక్, నాకు గుర్తులేదు. ఇప్పుడు కూడా వేసి చూపిస్తాను 2 బ్రైడ్స్. ఓకే, అయితే అలా బిజీగా ఉంది. ఇప్పటివరకు నా పనుల్లో నేను బిజీగా ఉన్నాను కాబట్టి ఏదో ఒకటి ఆడుకుంటుంది. ఇంకా స్లోగా స్టార్ట్ చేస్తుంది, మనం ఏదో ఒకటి చేద్దామని. అప్పుడు మనం ఏం చేయాలనేది చూడాలి. అది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను నా పనులు స్లోగా చేసుకుంటూ ఉంటాను. వేడి బాగా పెరిగిపోతుంది. మార్నింగ్ అసలు 9:30, 9:45 అయిందంటే చాలు వేడి. ఇవాళ అసలు టిఫిన్ తినలేకపోయింది హాల్లో కూర్చొని. ఇంకందుకని ఆల్రెడీ ఏసీ అయితే ఆన్ చేస్తాం, చూపిస్తాను. ఏసీ అయితే ఆన్ చేసేసుకొని కూర్చున్నాం. అలా ఉంటుంది ఎండలతో. మీ దగ్గర ఎండలు ఎలా ఉన్నాయి? వర్షాలు పడుతున్నాయని విన్నాను, సైక్లోన్ కూడా ఉందట. మీ ఏరియాస్లో మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బెంగళూరులో అయితే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చేంత వర్షాలు. మాకు కూడా త్వరగా వచ్చేస్తే బాగుండు అని కూడా అత్యాసే. ఎవ్రీ టైం మాకు ఎలాగో మాన్సూన్ తక్కువే ఉంటుంది, ఇక్కడ వర్షాలు తక్కువ డ్యూ టు పొల్యూషన్. కానీ వచ్చేవి కూడా ఇప్పుడు ఎక్కడ వస్తాయి? మాకు ఇప్పుడేగా సమ్మర్ స్టార్ట్ అయింది. జూన్ అంతా మంచి పీక్ ఎండ చూడాల్సిందే. సో అది వీడియో కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తుండండి. మా అమ్మాయి ఆ 2 బ్రైడ్స్ వేయడం కూడా కంప్లీట్ అయిందంట, చూద్దాం. బాగుంది తల్లి, బాగుంది కదా. సేమ్ ఎవ్రీ టైమ్ ఆ హార్ట్ డిజైన్ వేస్తున్నావు ఏంటి? వేరేది ఏదైనా వేయచ్చు కదా. హార్ట్ డిజైన్ అలా ఆ వై వేసినప్పుడు అదే వస్తుంది, ఆ డిజైన్ వస్తుంది. ఎక్కువ స్పేస్ తీసుకొని వేస్తే హార్ట్లో వచ్చేస్తుంది. నాకు ఇప్పుడు నేను చాలా స్పేస్ తీసుకున్నాను అనుకోండి, నేను చెప్పింది హార్ట్ కాకుండా వేరే టైప్ ఇలా హార్ట్ వచ్చేస్తుంది. ఇలానే నేను దగ్గరగా పెట్టాను అనుకో, అప్పుడు ఇలా వస్తుంది. అదే నేను చిన్నగా చేశాను అనుకో,
ఇవన్నీ డైరీలో చేయాలా, రఫ్ బుక్లో చేసుకోవచ్చు కదా. ఇదే నా డైరీ, నా రఫ్ బుక్. ఓకే, ఎంజాయ్. ఎస్. ఓకే, మీరైతే వీడియో చూస్తూ ఉండండి. రోజంతా మేము ఏం చేస్తామని తెలుసుకోవాలంటే ఈ డ్రాయింగ్ కూడా ఇస్తాను నేను, చూడండి. మేకప్ సెట్, మేకప్ కిట్. యా, బాగుంది, వెరీ నైస్ తల్లి. ఇది ఎప్పుడైనా నేను పెద్దగా కొనుక్కుంటా. లాక్మే లాంగ్ లాస్టింగ్ నెయిల్ పెయింట్, లాక్మే లిప్స్టిక్, బ్లష్ అప్లై చేసుకునేది. సరే, కొందాం అన్నీ. మా అమ్మాయి అయితే అలా బిజీగా ఉంది. గాలి మన వైపు వీచి అమ్మాయి ఏమన్నా ఆడుకుందామా అనే లోపు మన పనులన్నీ మనం గబగబా చేసేసుకున్నాం అనుకోండి, చకచకా మన పనులు అయిపోతాయి. తర్వాత అంతా ఎంతసేపు కూర్చున్నా ఓకే, మనకి వెనకాల పనులు అవ్వలేదురా బాబు, బోల్డంత పనులు ఉన్నాయి అన్న బాధ అయితే ఉండదు. కాబట్టి ముందుగా వాషింగ్ మిషన్ అయిపోయింది, ఆ బట్టలు ఆరబెట్టాలి కాబట్టి ముందు రోజు ఆరేసిన బట్టలన్నీ తీసేసి లోపల వేస్తున్నాను. తర్వాత ఇవన్నీ ఆరేయడం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వాటిని ఫోల్డ్ చేసేసి వాటి ప్లేసుల్లో వాటిని సర్దుకోవచ్చు. తీయడం, ఫోల్డ్ చేయడం వరకు వెంటనే చేస్తాను, కానీ సర్దడం మాత్రం ఒక్కొక్కసారి ఈవినింగ్ వరకు బద్దకిచ్చేస్తాను. ఏంటో నాకు అర్థం కాదు. అవేంటో తిరిగి సర్దాలి కదా, ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని. మా అమ్మాయి అయితే మరీ చిన్నవి చెప్పాను కదా, వాటిని సర్దడానికి నా పాటలు మామూలు పాటలు కాదు. సో మడత పెట్టేప్పుడే అన్నీ సపరేట్ చేసి పెట్టేస్తాను కదా ఎవరికి వాళ్ళకి. యాజ్ ఇట్ ఈస్ తీసేసి పెట్టేస్తే అది కూడా 10 minutesలో అయిపోద్ది. కానీ ఇంకప్పటికే వచ్చేస్తుంది అనమాట. ముందు రోజు బట్టలు తీసి బట్టలు ఆరేసి మడత పెట్టేసరికి ఈజీగా 1 hour పట్టేస్తుంది కదా. ఈ గ్యాప్లో మనకి ఎనర్జీ అంతా డౌన్ అయిపోద్ది అనమాట. మడత పెట్టేసి రెడీగా ఉన్నాయి కదా, ఎప్పుడో లంచ్ ముందో లంచ్ తర్వాత ఒక 5 minutesలో సర్దేసుకుందాంలే అని అయితే అనుకుంటాను. ఆ 5 minutes అలా అయిపోద్ది. ఒక్కొక్కసారి ఈవినింగ్ ఇల్లు ఊడుస్తాను కదా, ఆ టైంలో సర్ది పెట్టేస్తాను. ఒక్కోసారి అప్పుడు కూడా బద్ధకం వచ్చేస్తుంది, చైర్లో ఒక పక్కకి పెట్టేస్తాను. ఫైనల్గా నైట్ పడుకునే ముందైతే కంపల్సరీ సర్దేస్తా. హలో అండి, గుడ్ ఈవినింగ్. టైం ఈవినింగ్ 6 o'clock అయింది. వాయిస్ ఇంకా సెట్ అవ్వాలా అంటే కాసేపు బాగుంటుంది, కాసేపు అదే పోతుంది, దానంతది ఏంటో తెలియదు. ఈసారి పాపకు కూడా ఏంటో కాఫ్ తగ్గలేదు, ఇన్ని రోజులైనా కూడా. చూడాలి ఏంటో. నాకైతే కోల్డే తగ్గలేదు, అప్పటికప్పుడే ఫ్రెష్గా వస్తుంది, మళ్ళీ పోతుంది, సైనస్ వస్తుంది, అది సంగతి. ఇంక సిక్కు కబుర్లు వద్దు అసలు. ఇంకా టీ పెట్టుకున్నాను నా కోసం. టీ తాగుతూ ఇవాళ స్నాక్స్కి చేసిన స్నాక్స్ అయిపోయినాయి. సో వచ్చాక స్నాక్స్ అడుగుతుంది, క్రికెట్ నుంచి మా వారు కూడా అడుగుతారు కాబట్టి. ఒక నిమిషం. ఈరోజు పాప్కార్న్ అయితే చేసుకుంటున్నాను. ఇలా తెప్పిస్తాను నేను బిగ్ బాస్కెట్లో. ఈవెన్ రిలయన్స్ స్మార్ట్ బజార్లో కూడా దొరుకుతాయి, ఈసారి ఏంటో లేవు, అందుకే మొన్న బిగ్ బాస్కెట్లో అయితే తెప్పించాను. వీటితో చేసుకుంటే ఈజీ, పాప్కార్న్ ఈజీగా చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి రెసిపీస్. చాక్లెట్ పాప్కార్న్, క్యారమిల్ పాప్కార్న్ కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈరోజు ప్లెయిన్ సాల్టెడే చేస్తున్నానులేండి. మా పాప విడిగా మసాలా స్పైసీ తినపోయిన వీటిలో మాత్రం మక్కనాలో వీటిలో పెరి కావాలని అడుగుతుంది. తన కోసం వేస్తే కొంచెం పెరి వేస్తా. నాకైతే సాల్టెడ్ ఇష్టం పాప్కార్న్ విషయానికి వస్తే. సో ఇవి చేస్తే ఇలానే చేసుకోండి. చాలామంది యాక్టివ్ పాప్కార్న్ వాడుతూ ఉంటారు, ఇన్స్టెంట్. అందులో ప్రిజర్వేటివ్స్, ఆ స్మెల్ కూడా దొరకంగా ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ యూజ్ అలాంటివన్నీ, పిల్లలకి అంత మంచిది కాదు. ఇవంటే ఫ్రెష్ కార్న్ కదా, మనమే ఇంట్లో చక్కగా నెయ్యితో చేసుకోవచ్చు. బటర్ కూడా అవాయిడ్ చేసేయండి, ఎందుకు, నెయ్యితో చేసుకోవడం బెటర్. సో నెయ్యితోనే చేస్తాను. ఇప్పుడు మీకు రెసిపీ కూడా చూపిస్తా, చాలా రోజులు అయింది పాప్కార్న్ చేసుకోవడం. ఆ చాక్లెట్ క్యారమిల్ మఖానా వీడియోస్ మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి, మీ పిల్లలకి ట్రై చేయండి. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో కాకపోయినా మన స్నాక్ రెసిపీస్ అని ప్లేలిస్ట్ ఉంది మన ఛానల్లో, అందులో చూసినా సరే మీకు ఈజీగా దొరికేస్తుంది. సో తప్పకుండా చూడండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. టీ మరిగిపోయి ఫస్ట్ టీ పోసేసి ఇవైతే పెట్టేస్తాను. వీటికి ఏం పెద్ద పని ఉండదులేండి, 5 minutesలో అయిపోతాయి. చూపిస్తాను, మీరైతే చూస్తుండండి. ముందుగా ఒక విషయం చెప్పండి, మీలో ఎంతమంది ఇలా నాలా పాప్కార్న్ చేస్తారు? మీరు నాలా చేసే పని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ముందుగా ప్యాన్లో నెయ్యి తీసుకున్నాను. నెయ్యి కొంచెం వేడయి మెల్ట్ అవుతుంది కదా, అయిన తర్వాత మీకు పాప్కార్న్ ఎన్ని కావాలో దానికి తగ్గట్టుగా కార్న్ అయితే వేసుకోండి. మరీ ఎక్కువ వేసేసుకోవద్దు, ఇలాంటి ప్యాన్స్లో పాప్ అవ్వవు, కొన్ని సీడ్స్ కింద ఉండిపోతాయి. సో లిమిటెడ్గా వేసుకోవడమే బెటర్ అని నా ఫీలింగ్. తర్వాత పాప్కార్న్కి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసేసి స్పాచులాతో చక్కగా మిక్స్ చేసేయండి. కొంతసేపు మీరు అలా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉంటే పాప్కార్న్ అయితే పాప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వన్స్ పాప్ అవుతుంది అనుకున్నప్పుడు వెంటనే మూత పెట్టేసుకోండి, లేకపోతే పాప్కార్న్ అన్నీ ప్యాన్లో ఉండవు, కిచెన్ అంతా ఉంటాయి. కాబట్టి మూత పెట్టేసుకుంటే పాప్ అయిపోతాయి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా కొంచెం టైం తీసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.
అండ్ ఇక్కడైతే మన పాప్కార్న్ కూడా రెడీ అయిపోతుంది. మీకు ఇంతకీ ఏ పాప్కార్న్ ఇష్టం? ప్లెయిన్ సాల్టెడ్ ఇష్టమా, బటర్ పాప్కార్న్ ఇష్టమా, చీజ్ పాప్కార్న్ ఇష్టమా? మూవీకి వెళ్ళినప్పుడు ఎప్పుడు మా అమ్మాయికి నాకు ఫైట్ అవుతుంది. నేనేమో ప్లెయిన్ సాల్టెడ్ కావాలని, తనేమో చీజ్ కావాలని. సో ఫైనల్గా అటు ఇటు చేసి ఇంతకు ముందు వరకు చీజ్తో మేము అడ్జస్ట్ అయిపోయేవాళ్ళం. కానీ ఆ చీజ్ పాప్కార్న్ తింటే ఏంటో చాలాసేపు అంతా గొంతులో అదొరకంగా చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అందుకే స్లోగా నేను మా హస్బెండ్ మానేసాం. తనకు ఒక చిన్నది ఇప్పించేసి మేము ఒక మీడియం సైజ్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేసాం. నేనైతే కిచెన్లో ఉన్నాను. డిన్నర్ రెడీ అవుతుంది పాప కోసం. బెండకాయ ఫ్రై, పప్పు అయితే ఉంది మార్నింగ్ది, దానికి కాంబినేషన్గా మార్నింగ్ వంకాయ ఫ్రై చేశాను కదా, ఇప్పుడు బెండకాయ ఫ్రై కావాలంటే కొన్ని కట్ చేసి చేస్తున్నాను. మాదేంటో ఇంకా తెలీదు, బ్యాటర్స్ ఏం లేవు, ఏదో ఒకటి చేస్తానులేండి మాకోసం ఎంతసేపు. ఇక్కడైతే బుడ్డి కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను, అది అవుతుంది డిన్నర్ ప్రిపరేషన్ అయితే. అలా మా అమ్మాయి డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మాకు ఏం చేయాలని ఆలోచించి బ్యాటర్స్ అయితే లేవు, ఈరోజు పప్పు పోస్తానులేండి, రేపు మార్నింగ్ గ్రైండర్ వేసేస్తే అన్నీ ఉంటాయి. సో ఇంకా ఫైనల్గా మనకు గుర్తొచ్చేది ఏంటి, ఉప్మానే కదా. దలియా ఈ మధ్య రెగ్యులర్గా తింటూనే ఉంటున్నాం. నాకు సేమియా ఉప్మా కూడా పర్సనల్గా చాలా ఇష్టం, మా హస్బెండ్ కూడా తింటారు. ఇది దలియా కలిపి చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు అలా కూడా చేస్తాను, బట్ ఈరోజు మాత్రం ప్లెయిన్ సేమియా ఉప్మానే చేస్తున్నాను. ఉప్మా ఎలా చేయాలో మీ అందరికీ తెలిసిందే కదా, యాజ్ యూజువల్ అదే ప్రొసీజర్ ఫాలో అవుతాను నేను కూడా. ముందుగా కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి అయితే తీసుకున్నాను. యాక్చువల్గా దలియా, సూజీ ఇలాంటివి అయితే నెయ్యితో చేసుకుంటే బాగుంటాయి, కానీ సేమియా ఉప్మాకి నెయ్యి లేకుండా నార్మల్ నూనెతో చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేను జస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం వేస్తాను అంతే. అండ్ జీడిపప్పులు కూడా యాడ్ చేశాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను రవ్వ అయినా సేమియా అయినా ఏదైనా ఫస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాతే వాటర్ వేస్తాను. నాకు అలానే పొడి పొడిగా వస్తుందని ఫీలింగ్. ముందు వాటర్ బాయిల్ అయిన తర్వాత వేస్తారు కదా చాలామంది, అలా నాకు నచ్చదు. రవ్వ కానీ సేమియా కానీ ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే అయినా స్పైసెస్లో ఫ్రై అయ్యాయి అనుకోండి, ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ కొంచెం పట్టి సూపర్ యమ్మీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఉప్మా చేస్తూ ఉండగా మధ్యలో అయితే పవర్ పోయింది. ఎలా అంటే పవర్ పోయిన వెంటనే మాకు డీజీలోకి అయితే వెళ్ళిపోతుంది 2 minutes లోపే. బట్ ఏదో డీజీ ఫెయిల్యూర్ అట, 2-3 days నుంచి బాగా ఫ్లక్చువేట్ అవుతుంది పవర్. దానివల్ల ఇంకా అది వస్తూ పోతూ ఆఫ్ ఆన్ అవుతుంటే ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఫైనల్గా రెడీ అయిన తర్వాత ఉప్మా ఎలా ఉంటుందనే క్లిప్ తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు. అలా తీయడం అయితే కుదరలేదు. అండ్ ఇక్కడ 1కి 2 వాటర్ పోసేసుకోవడమే, చక్కగా పొడి పొడిగా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. అలా డిన్నర్ చేసాం, కిచెన్ అంతా క్లీన్ చేసేసాను, గిన్నెలు కడిగేసాను. ఇంకా ఫైనల్గా పప్పు అయితే నానబెడుతున్నాను. నేను ఇడ్లీ పిండి, దోశ పిండికి పప్పు ఏ మెజర్మెంట్స్లో తీసుకుంటాను అని మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో అడిగారు. సో వాళ్ళ కోసం అయితే చూపించేస్తున్నాను. ఏదైనా నేను మోస్ట్లీ చిన్న గ్లాసే తీసుకుంటాను. ఇదైతే మాకు చక్కగా ఒక 3-4 days వరకు ఈజీగా వచ్చేస్తుంది, అయిపోతుంది. నాకు ఎక్కువ రోజులు దాన్ని లోపల పెట్టేయడం ఇష్టం ఉండదు, కాబట్టి కొంచెంగానే వేసుకుంటాను. ప్లస్ మధ్య మధ్యలో నేను మా హస్బెండ్ మిల్లెట్స్ అని అవి ఇవి తింటూ ఉంటాం కాబట్టి కొంచెం తగ్గించే వేస్తాను, ఎక్కువ పిండి లేకుండా. సో 1 గ్లాస్ మినపప్పు పోసాను చూసారా. దోశకైతే 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల రైసు, కొంచెం మెంతులు అయితే నానపెడతాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ మెజర్మెంట్కి 1 టేబుల్ స్పూన్ అటుకులు అయితే గ్రైండ్ చేసే ముందు నానపెట్టేసుకొని వేసేసుకుంటాను. అటుకులు నానపెట్టినప్పుడే 1కి 3 రవ్వ కూడా నానబెడతాను, ఇడ్లీ రవ్వ కలిపేసుకోవడమే. గ్రైండర్లో వేస్తాను కాబట్టి ఇడ్లీ ఇన్స్టెంట్గా వేసినా కూడా చాలా ఫ్లఫీగా టేస్టీగా అదిరిపోతాయి. అది మ్యాటర్, ఇది మెజర్మెంట్స్. అండ్ ఫైనల్గా నట్స్ అయితే సోక్ చేసేస్తున్నాను. సోక్ చేస్తే ఈ రోజుకి నా కిచెన్ వైండప్ చేసేసినట్టే. అండ్ నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే. ఈరోజు ఈ చిన్న బ్లాగ్ ఇక్కడైతే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్.